అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్యాంక్ గ్యారంటీ అంటే కాంట్రాక్టర్ షూరిటీగా సమర్పించేది. సాధారణంగా ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో 10% మొత్తానికి బ్యాంక్ గ్యారంటీ ఇస్తుంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ చేసేది ఇదే. ఇందులో తప్పేముందని మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు. దీనికి సమాధానం మేము ఇప్పుడు చెప్తాం. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ వివరాలను చూస్తే మనకి షాక్ మీద షాక్ తగులుతుంది. యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మనకిచ్చే షాక్ నెంబర్ 1, ఇది అసలు బ్యాంకే కాదు, ఇది కేవలం ఫైనాన్షియల్ కంపెనీ మాత్రమే. ఇక షాక్ నెంబర్ 2, ఆర్బీఐ గుర్తించిన బ్యాంకుల జాబితాల్లో కూడా యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఎక్కడా లేదు. షాక్ నెంబర్ 3, ఈ కంపెనీ హెడ్ ఆఫీస్ సెయింట్ లూసియాలో ఉంది, కానీ ఈ కంపెనీ ఏర్పడింది మాత్రం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ చట్టాల ప్రకారం. ఈ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ మొత్తం విలువ కేవలం 8 లక్షల పౌండ్లు మాత్రమే, అంటే మన కరెన్సీలో 8 కోట్లు మాత్రమే. ఇంత తక్కువ విలువ కలిగిన ఈ దొంగ బ్యాంక్ లేక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఇండియాలో ఇప్పటి వరకు ఏం చేసిందో ఒకసారి చూద్దాం. ఈ బ్యాంకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 31 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 481 కోట్ల గ్యారంటీ ఇచ్చిన పత్రాలు మాకు అందుబాటులో ఉన్నాయి. దీనికి సంబంధించి మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. మరిన్ని 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పత్రాలు మా దగ్గరికి చేరుతున్నాయి. మా దగ్గర 31 ప్రాజెక్టుల లిస్టు ఉంది. ఆ లిస్టు ఒక్కసారి చూద్దాం. కేవలం 8 కోట్ల నికర విలువ కలిగిన కంపెనీ దాదాపు 481 కోట్ల గ్యారంటీలు ఒక్క రాష్ట్రం, చిన్న రాష్ట్రం, పేద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇస్తుందంటే ఒక్కసారి పరిస్థితి ఊహించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దొంగ బ్యాంక్ గ్యారంటీల వ్యవహారం ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ ఇచ్చిన దొంగ బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన లెక్కలు మన దగ్గర స్పష్టంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఏపీఎస్పీడీసీఎల్ కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు, ఏపీఎస్పీడీసీఎల్ సంబంధించిన వివరాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. 3 డిస్కంలు ప్రధానంగా ఈ దొంగ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన బ్యాంక్ గ్యారంటీలని ఆమోదించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. విద్యుత్ శాఖలో విజయానంద్, సంతోష్ రావు, పద్మా జనార్దన్ రెడ్డి ఈ ఫేక్ బ్యాంక్ గ్యారంటీలకు ఆమోద ముద్ర వేయటం స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రాలో ఫేక్ బ్యాంక్ గ్యారంటీలు సమర్పించిన వారిలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీలు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం కూడా ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీలను ఆమోదించిన విషయం మనకి ఇక్కడ ఈ పత్రాల ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కర్ణాటక రాష్ట్రంలో డిస్కంలు కూడా ఈ నకిలీ బ్యాంక్ గ్యారంటీలకు స్వాగతం పలికిన విషయం మనకు కనిపిస్తుంది. మహారాష్ట్రలో ఎంఎంఆర్డీఏ వంటి ప్రభుత్వ సంస్థలు భారీ ప్రాజెక్టులకు ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీల ద్వారా కుంభకోణానికి తెరతీసిన విషయం మనకి విస్పష్టంగా కనిపిస్తుంది. మెగా ఇంజనీరింగ్ సంస్థ ఈ దొంగ బ్యాంక్ గ్యారంటీల ద్వారానే లబ్ధి పొందటం మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఈ కంపెనీ 432 కోట్ల బ్యాంక్ గ్యారంటీని మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రా పేరుతో సమర్పించిన విషయం మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో మహారాష్ట్రలోని ఎంఎంఆర్డీఏ ప్రాజెక్టులో భాగంగా థానే నుంచి బోరివలి వరకు సొరంగం నిర్మించడానికి బ్యాంక్ గ్యారంటీ తప్పుడు పద్ధతిలో వచ్చిన విషయం కూడా మన దృష్టిలోకి వస్తుంది. మొత్తం అంశంలో మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రాజెక్టులో 10% బ్యాంక్ గ్యారంటీగా ఉంటుంది. అంటే ప్రాజెక్టు విలువ 4,320 కోట్లు అని. ఇన్ని వేల కోట్ల ప్రాజెక్టును అక్రమ బ్యాంక్ గ్యారంటీలతో తమ ఖాతాలో వేసుకుంది ఎంఈఏఎల్ సంస్థ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ. ఈ మొత్తం గ్యారంటీ స్కామ్లో ఎవరికి ఎలా లాభం చేకూరుస్తారనే విషయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. కంపెనీ నిబంధనల ప్రకారం గ్యారంటీ ఇస్తున్న కంపెనీ ఆర్థిక పరిస్థితిని చూడాల్సి ఉంటుంది. తాను గ్యారంటీ ఇచ్చిన సొమ్మును చెల్లించడానికి సిద్ధంగా ఉందో లేదో వెరిఫై చేయాల్సి ఉంటుంది. కానీ ఈ స్కామ్లో ఇదేమీ కనిపించదు. కేవలం పేపర్పై కంపెనీ వాల్యూ చెప్తే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేయటం ఇక్కడ కనిపిస్తుంది. ఈ స్కామ్లో యూరో ఎగ్జిమ్ బ్యాంకును గ్యారంటీ కంపెనీ అంటారు. ఇది 3 నుంచి 4% కమిషన్ తీసుకుంటుంది. కానీ ఈ కమిషన్ను ఏ బ్యాంకు కూడా చట్టబద్ధంగా తీసుకోదు. కాబట్టి వ్యవహారం అంతా నడిపించడానికి బ్లాక్ మనీని ఉపయోగిస్తారని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ డబ్బును హవాలా రూపంలో సెయింట్ లూసియాకో మరో ప్రాంతానికో తరలిస్తున్నారన్న విషయం కూడా మనకు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.